నమస్కారం మిత్రులారా. నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనల్ని మనం రివ్యూ చేసుకునే ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వేగవంతమైన ప్రపంచంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. మన గ్రంథులు, మన ఆలోచనలు, మన తలరాతను ఎలా మారుస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనము గ్రంథులు, కోశాలు, బ్రెయిన్ వేవ్స్ మరియు సంకల్ప శక్తి గురించి చర్చిద్దాం. ప్రశాంతంగా ఉండండి, శ్రద్ధగా వినండి. మన పెద్దలు చెప్పిన త్రిపుర రహస్యము అంటే మన 3 శరీరాల యొక్క రహస్యం. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఆచరించటం, నిశ్శబ్దత ఆచరించటం. మొదటిది అన్నమయ కోశం. ఇది రక్త మాంసాలతో కూడిన భౌతిక శరీరం. అన్నమయ కోశం అంటే రక్త మాంసంతో కూడిన శరీరం. దీంట్లో ఎడమ మెదడు తర్కాన్ని, లాజిక్ ని, కుడి మెదడు క్రియేటివిటీని అంటే అంతర్జ్ఞానాన్ని చూసుకుంటాయి. రెండవది ప్రాణమయ కోశం. ఇది మన ప్రాణశక్తి మరియు శ్వాస. మూడవది మనోమయ కోశం. ఇక్కడే మన సంకల్పాలు, ఆలోచనలు ఉంటాయి. అవేర్నెస్ తో చేసే పని కర్మను అకర్మగా మార్చి మనశ్శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మనకి కావలసినది ఈ క్రియ. ప్రకృతికి ఒక షెడ్యూల్ ఉంది. దానిని పాటిస్తే ఆరోగ్యం, అతిక్రమిస్తే రోగము. పిట్యూటరీ గ్రంథి అంటే ఇది మాస్టర్ గ్లాండ్. ఇది బ్రహ్మముహూర్తంలో చురుగ్గా ఉంటుంది. తెల్లవారుజామున 3:40 నుండి 5:40 వరకు మౌనంగా ఉంటే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఉదయం 4 నుంచి 8 గంటల మధ్యలో మెలటోనిన్ మనకి గాఢమైన శాంతిని ఇస్తుంది. తర్వాత ఈ ప్యాంక్రియాస్ గ్రంథి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అది పనిచేస్తూ ఉంటుంది. ఆ సమయంలో పనిచేస్తున్నప్పుడు మనం నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోయినట్లయితే మెలటోనిన్ లో సమతుల్యత ఉంటుంది. అలా కాకుండా ఆ సమయం లేటుగా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నిద్ర లేని వల్ల బీపీ అంటే ఒత్తిడి పెరుగుతుంది. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఆడ్రినల్ గ్రంథి దెబ్బతిని బీపీ, ఒత్తిడి పెరుగుతాయి. థైరాయిడ్ గ్రంథి మరియు ప్యాంక్రియాస్ సమతుల్యతకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. మన మెదడు ఒక రేడియో స్టేషన్ లాంటిది. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు? డెల్టా తరంగాలు, థీటా తరంగాలు, బీటా తరంగాలు, సూపర్ బీటా తరంగాలు. అంటే ఇవి ఎలా ఉంటాయి? మనం మెడిటేషన్ చేసినప్పుడు మనం ఈ డెల్టా స్థితికి వెళ్తాం లేదా థీటా స్థితికి వెళ్తాం. డెల్టా అంటే 0 నుంచి 4 సైకిల్స్ పర్ సెకండ్ అంటే గాఢ నిద్ర, శాంతి వస్తుంది అందులో. థీటా స్థితి అంటే 4 నుంచి 7 వరకు, 4 నుంచి 7, 13 వరకు థీటా స్థితి ఉంటుంది. ఈ థీటా స్థితి ఇక్కడ కూడా శాంతికి ముందు నడిచేటటువంటి ప్రక్రియ అది. ఇక బీటా తరంగాలు అంటే 13 నుంచి 18 అంటే సాధారణ స్థితి. మనం నిత్యము చేసే ప్రతి కర్మ కూడా ఈ స్థితిలో, ఈ ఫ్రీక్వెన్సీలో ఉండి మనం చేస్తాం. ఏంటది? బీటా తరంగాలు, బీటా ఫ్రీక్వెన్సీ. తదుపరి సూపర్ బీటా అంటే 18 నుంచి 40 అంటే ఇక్కడ కోపము, ఆందోళన ఇక్కడ వస్తాయి. ఎక్కడ 18 నుంచి 40 సైకిల్స్ పర్ సెకండ్ ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటామో అప్పుడు మనకి కోపము అవి వస్తూ ఉంటాయి. అప్పుడు ఆలోచన నియంత్రణ మన చేతిలో ఉండదు. చిన్న మెదడుతో స్పందించకండి. అవగాహనను పెద్ద మెదడుకు మార్చండి. చిన్న మెదడుతో స్పందించడం అంటే మన శరీరంలో ఉన్న శక్తి చిన్న మెదడు ద్వారా మన అవయవాలను నియంత్రించడం ద్వారా శక్తి అలా వృధా అవుతూ ఉంటుంది. చెయ్యాలి కదా. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన అవయవాలు పనిచేస్తున్నాయంటే చిన్న మెదడు ఒక
దాని సంకల్పం ద్వారా జరుగుతుంది. అందులో అది నియంత్రిస్తూ ఉంటుంది. సంకల్పాలు ఎలా చేయాలి? ఏదో లేదనే భావంతో కోరుకోకండి. ఏదైనా మనం మెడిటేషన్ చేసేటప్పుడు సంకల్పం, నేను గొప్పవాణ్ణి కావాలి, లేదా గొప్ప ధనవంతుడిని అవ్వాలి, నాకు ఇంత డబ్బు కావాలి, ఇలా కాకుండా మనము మీ శరీరమే ఒక పవర్ హౌస్ లా చేయాలి. నేను ఒక శక్తి స్వరూపాన్ని, నేను విజేతని, నేను ఒక శక్తి స్వరూపాన్ని అనుకుంటే అన్ని మీకు సమకూరుతాయి. ఎందుకంటే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలుగుతారు కదా. మీ చుట్టూ మీకు కావాల్సిన వస్తువులు అన్ని మీ చుట్టే ఉంటాయి. మీరు కోరుకున్నదంతా మీ చుట్టూ వచ్చేస్తుంది. సంకల్పాలు ఇలా ఉండాలి. 3 నిమిషాల అద్భుతాన్ని ఆచరించండి. పూర్తి మౌనంగా కూర్చోండి. అది త్రిపుర రహస్యంలో మనకు పెద్దలు తెలిపినటువంటి రహస్యం. ఈరోజు ఈ 0 పాయింట్ వద్ద మీరు జ్ఞాన సూర్యుడితో అనుసంధానం అవుతారు. గుర్తుంచుకోండి, ఈ విశ్వం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీ గ్రంథులపై, మీ ఆలోచనపై, మీ సమయంపై నియంత్రణ సాధించండి. రేపు ఉదయం 4 గంటలకు నిద్ర లేవండి. 3 నిమిషాల మౌనాన్ని పాటించండి. ఇకపోతే ఈ 3 నిమిషాలు ప్రక్రియ ఎలా ఉంటుందంటే, మొదటి నిమిషంలో భౌతికంగా మన శరీరాన్ని శక్తివంతం చేయాలి. అరికాలు దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం వరకు మీ యొక్క దృష్టిని అక్కడ పెట్టి నడిపిస్తూ పైకి తీసుకొని రండి. అరికాల దగ్గర నుంచి టిప్ ఆఫ్ బ్యాక్ బోన్, అక్కడ మూలాధారం ఉంటుంది. మూలాధారం పైన స్వాదిష్టానానికి ఇంకా కొంచెం పైన బొడ్డు, అదే నాభి, ఆ పైన అనాహతం, ఇంకా పైన కొంచెం విశుద్ధి కంఠం దగ్గర, తర్వాత బ్రుకుటి, ఆజ్ఞాచక్రం, ఆ పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. అంటే అక్కడ వరకు మీరు దీన్ని నడిపించాలి. ఇది 1 నిమిషం. 2వ నిమిషంలో ప్రాణమయ కోశాన్ని ఉత్తేజితం చేయాలి. అంటే మనము ప్రాణమయ కోశంలో శ్వాస ద్వారా నడిపిస్తాము. ఆ శ్వాసలో మనం ఎలా చేస్తామంటే, శ్వాస ఎడమ నాడి గుండా తీసుకొని 1, 2, 3, 4 అంటే శాంతి 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 ఇలాగా అనుకుంటూ శ్వాస తీసుకోండి. స్తంభించండి. 1 1 1 1 అంటే 4 అయిన తర్వాత 4 సెకండ్లు అక్కడ మీరు మళ్ళా స్తంభించాలి. మళ్ళీ వదలండి. వదులుతూ నాలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనని నేను రిలీజ్ చేసేస్తున్నానని ఆ శ్వాసను వదలండి. అది కూడా 4 సెకండ్లు. తర్వాత బాహ్య కుంభం, అది అది పూర్తయిన తర్వాత అన్నమయ కోశం అవుతుంది. ఇకపోతే 3వది ప్రాణమయ కోశం. ఇది ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ పీనియల్, పిట్యూటరీ, థైరాయిడ్, ఎండ్రినల్ గ్రంథుల ప్రక్రియస్ ఇవన్నీ కూడా సమతుల్యంగా, అంటే మనకి శక్తివంతంగా చేయడానికి, మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి అంత సక్రమంగా పనిచేస్తాయి. ఈ మనోమయ కోశంలో సంకల్ప వికల్పాలను నియంత్రిస్తూ మన కర్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. సంకల్పాలు చేసే విధానం కూడా చెప్పాం కదా. నేను శక్తి స్వరూపాన్ని, నేను విజేతని, నేను శక్తి స్వరూపాన్ని, ఇలా సంకల్పం చేయాలి. రేపు ఉదయం 4 గంటలకు నిద్ర లేవండి. ఈ 3 నిమిషాల మౌనాన్ని పాటించండి. ఇట్లు మీ అశోక్ కుమార్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.